హాయ్ అన్న. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ మొత్తానికి గూడా కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అభినవ్ అన్న. సో, నాకు నచ్చిందన్న. అంటే వేరేలా కాదు అండ్ పీరియడ్స్ గురించి ఆ! చెప్పిన విధానం. యెస్. సో, బేసిక్‌గా మేము ఫేస్ చేస్తూ ఉంటాం. ఆడవాళ్ళకి అవును. ఒక పీరియడ్స్ వచ్చినప్పుడు రకరకాల హ్మ్. హ్మ్. టార్చర్‌లా ఉంటదనమాట. అండ్ యాహ్! నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు అర్థమైందా? ఇది ఆడోళ్ళకే కాదు మగోళ్ళకి కూడా అయితదని అర్థమైందా నీకు? అదన్న మూడ్ స్వింగ్స్. ఇప్పుడు ఇంతకుముందు ప్రియదర్శి అన్నాడు కదా! అది దొడ్డు చీమలు కాదు. టైమ్ ఆఫ్ యువర్ మంత్ర అది. సో, మూడ్ స్వింగ్స్ అన్న. అవునా? సో, మీరు చెప్పిన తర్వాత మేము కూర్చొని అలాగే అనుకున్నాం. హ్మ్. కరెక్టే గదా! మనకు గూడా ఒక 2 రోజులు అలాగే ఉంటది కదా! అని జెప్పేసి. ఏదన్నా ఒక గైనకాలజీ డాక్టర్‌ని కలిస్తే కాదు. అది జస్ట్ ఐయామ్ జస్ట్ కిడింగ్ గాని. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ. ఇట్ ఈస్ రిసర్చ్డ్. అది ఊరికే అనలేదు. ఇట్ ఈస్ రిసర్చ్డ్ అదే అన్న అండ్ నెక్స్ట్ క్వెషన్ అదే అడుగుతున్నా. హ్మ్. అది హ్మ్. మామూలుగా అసలు బేసిక్‌గా యాహ్! నిజమేనా? లేకపోతే మామూలుగా అది నిజమే. అందుకే అన్నా ఏదన్నా ఒక గైనకాలజీ డాక్టర్‌ని కలిస్తే చెప్తారు వాళ్ళే. ఏంది కథ అని. ఆర్ జనరల్ ఫిజిషియన్ ఏమో అన్న. ఐ థింక్ మెన్ షుడ్ గో టు జనరల్ ఫిజిషియన్. అన్న ప్రదీప్ అన్న. నో బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ట్రూ. ఐ థింక్ మనకి కూడా 40, 50 డేస్ సైకిల్స్ ఉంటాయేమో. అందులో మనకి కొంచెం మూడ్ డౌన్‌లో ఉంటామేమో మనం. బట్ యాహ్! మేబీ దట్ ఈస్ ట్రూ. అయితుండొచ్చు. మన ఇప్పుడు ఈ షో తర్వాత అందరూ ఒకసారి అందరూ సాడ్ కాంగానే ఇదేంటిది ఇది అని అబ్బాయిలు కూడా ఆలోచిస్తారు. వస్తే కలిసెళ్దాం అన్న. వెళ్దాం. ఓకే. గురూజీ. చెప్పండి శిష్య. ఓకే. సో, సినిమాలో ఎలాగైతే అందరికి ఇస్తారో ఇక్కడ చాలామంది బాధితులున్నారు. గర్ల్ ఫ్రెండ్స్ బాధితులు, భార్య బాధితులు ఉన్నారు. సో, వాళ్ళకేవైనా ఐ థింక్ గంటా రవి మరేంటి సార్? గేటెడ్ గేట్ కమిటీ పెద్దగా చెప్పేదేముంది చూస్తారు కదా నన్ను హైమాని బేసికలీ మా కపుల్ లైఫే అది బేసికలీ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు డీల్ విత్. సో అందుకనే అక్కడ అసలు ఏం కాదు గురూజీ అక్కడ ఉన్నాడు కదా ఇలా డబ్బాల షర్ట్ వేసుకున్నాడు చూడు ఆయన ప్రదీప్ అని ఆయన బట్ వన్ థింగ్ మీలో మేము రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే చాలా షేడ్స్ చూస్తున్నాం. లైక్ మంగళవారంలో మీ పర్ఫార్మెన్స్ అండ్ ఇప్పుడు చూస్తే ఇది. సో, మీరు ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? లైక్ డ్రీమ్ క్యారెక్టర్ లాంటిది? ఏమో ఎవరన్నా రాస్తే చెప్దాం అది డ్రీమ్ ప్రాజెక్ట్ అని. అదే డాకు రాణిలో మీకేమైనా క్యారెక్టర్ ఉందా? డాకు డాలీలో వెనకాల నేను ఆ డాకు నేనే డాలీ ఆమె బేసికలీ. సో, ఒక క్వెషన్ ఔట్ ఆఫ్ ద బాక్స్. సో, మీరు ఇప్పటివరకు ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్‌లో కనిపించారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్‌లో యాంటాగనిస్ట్ క్యారెక్టర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? మీరు మీతో మాట్లాడడం చాలా కష్టం. మీ షేడ్ ఇంకా చేయలేదురా హీరోయిన్ క్యారెక్టర్ చేద్దాం. చేస్తారు రా రాస్తారు కదా ఎవరో ఒకరు చిన్నపిల్లల్ని ఎందుకు సార్ భయపెడతారు? మీరేదో అడుగుతున్నారు చెప్పండి. యాంటాగనిస్ట్ క్యారెక్టర్ వస్తే చేస్తారా? వై నాట్ ఇప్పుడే అనుకుందాం. నాకు యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ఎవరైనా రాస్తే నాకు చెప్పండి. నేను ఖచ్చితంగా చేస్తా. నచ్చితే ఖచ్చితంగా చేస్తా. డన్. సో చైతన్య గారు, సో హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్. సో నాకు మొత్తం ఎపిసోడ్స్ చూసినప్పుడు లాస్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో ఒకటి బాగా ఏంటంటే డ్యాన్స్ వచ్చు అని అన్నారు కదా, ఆ స్టెప్ మీరు క్రియేట్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారు ఏమన్నా లేదా ఆన్ స్పాట్లో ఏమన్నా అలా ఏమన్నా అంటే మీరు స్టార్ట్ చేశాక వాళ్ళిద్దరు కంటిన్యూ చేశారు కదా, సో ఓ ఓకే. కాదు ప్రదీప్ అన్న జస్ట్ డాన్స్ చేయమన్నాడు. మనోడు స్టెప్ చెప్పింది మనోడే. ప్రదీపే అలాంటి స్టెప్ కూడా చెప్పింది. అవునా? ఇది జస్ట్ మీరు చూసింది జస్ట్ పీస్ ఆఫ్ ద హోల్ Sample ఆ? ఎపిసోడ్. అది ఇంకా చాలా పెద్దగా ఉంది. ఇట్ ఈస్ మచ్ మోర్ హిలేరియస్ దెన్ వాట్ యు ఎక్స్పెక్ట్. ఓకే. యా ఐ నో. ఇక్కడ వేసిన దాంట్లో లాస్ట్ ఎపిసోడ్ అదే కాబట్టి సో ఐ వాస్ వావ్. ఓకే. సో చైతన్య ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా ఉన్నారు. అండ్ వన్ థింగ్ ఫర్ అంటే నాకు ఒక క్వశ్చన్ ఉందండి, ఇది ఎనీవన్ కెన్ ఆన్సర్. ఫస్ట్ వన్ తేజ గారితో డైరెక్ట్ చేసి అండ్ సెకండ్ వన్ అరుణ్ గారితో డైరెక్ట్ చేయడం ఎందుకు, వై డైరెక్టర్స్ చేంజ్ అన్నది ఎనీ రీజన్?